వినాయక చవితి అంటే ఏంది అసలు? శివన్న ప్యాట్ మాట్లాడతాడు, అప్పుడు ఎప్పుడు కొట్టాలా ఆడాలా அப்படி போடு 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 அஸ்தி போடு கண்ணாலே భక్తి శ్రద్ధలతో మంచిగా నువ్వే చెప్పాలి. సాంప్రదాయిని సుప్పిని సుత పూసని తిరుగుడైతుంది పొద్దున వండుడు అవుతుంది, తిరుగుడైతుంది పొద్దున వండుడు అవుతుంది. అన్న ఈసారి ప్రైజ్లు కూడా చాలా ఎక్కువ చెప్తారంట కదా. ఇది వచ్చేసి 50,000 50 45 40 సో ఎందుకని అంతగానో? ఈసారి ఎక్కువ లేవు గణేష్. సో హే పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. దిస్ ఇస్ మీ నిఖిల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము లాస్ట్ ఇయర్స్ నుంచి ఇంట్లో వినాయకుడిని పెడుతున్నాము. ఈ ఇయర్ కూడా సేమ్ అట్లనే తీస్తున్నాం. సేమ్ అట్లా కాదు, అలాగ్ అలాగా అలాగే ఈసారి 23, 24, 25 కూడా అట్లనే తీస్తున్నాము. చెప్పు 2025 3 years కంటిన్యూ అవుతుంది, 3rd ఇయర్ గట్టి తీస్తున్నాం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంట్లో వినాయకుని పెడదాం. చూసుకోండి, మీ ఇంట్లో సామాన్లు కట్టిపోవాలి. ఏమంటారు? సామాన్లు కాదు, ఇంకా అలా గజ గజ నాకు వస్తుందేమో నాకు తెలిసి. రాసి పెట్టుకోవాలి. ఎట్లా అంటే గట్టిగా తీస్తున్నాం, చాలా గ్రాండ్ గా తీస్తున్నాం వినాయకుడిని. 3 days తీస్తున్నాం. రాసుకో డేట్ 27, 28, 29 3 days కి తీస్తున్నాం. అయితే పెడతారు, అందరు పెడతారు, అందరు మనలు. కానీ మన డిఫరెంట్ ఉంటాయి. ఇంట్లో పెడతాం, ఏడా షెడ్ అయ్యాం, చెంద చేయము, ఇంట్లో పెడతాం, నీడేసాం. కానీ గట్టి తీస్తున్నాం వినాయకుడు. ఇప్పుడు మనం అసలు ధూళిపేట పోదాం అనుకున్నాము, వినాయకుని బుక్ చేద్దామని. ధూళిపేట వ్లాగ్ చేయొచ్చు, కానీ ధూళిపేట చాలా మంది యూట్యూబర్స్ వేసేసారు ఆల్రెడీ. ధూళిపేటలో నాగోల్ పోతున్నాం. నాగోల్ ఎవరు తెలియదు, మనం చూసే వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా నాగోల్లో వినాయకుని రేట్ ఎట్లున్నాయి, అవి ఎట్లున్నాయి. అసలు వినాయకులు అంటేనే ధూళిపేట. ఎందుకంటే మనం ఇప్పుడు ముంబై వినాయకుడు కావాలన్నా ముంబై పోవాల్సిన అవసరం లేదు, ధూళిపేటలోనే అట్లాంటి కళాకారులు ఉన్నారు మన ధూళిపేటలో. అట్లాంటి మోడల్ వినాయకులు వస్తాయి ధూళిపేటలో. ఇప్పుడు మనం కానీ నాగోల్ పోతున్నాం, మనం నాగోల్ పోతున్నాం. చెప్పురా, నాగలు పోతున్నాం, నాగోల్ పోతున్నాం. నాగోల్ పోయి ఆడ వినాయకుని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎట్లాంటి టైప్స్ వినాయకుడు ఎంత ఉన్నాయి రేట్లు. ఇయర్ అందరూ అంటారు మస్తు ఎక్కువ రేట్లు ఉన్నాయి వినాయకులు అంటారు. అడిగి పోయి మనం చూద్దాం. ఇంకోటి వినాయకుడు ఈసారి ఆగమన్ ఏమో మన్నను అడుగుతా డౌట్ అంటుండు. ఒకసారి మన్నను కూడా అడుగుదాము. ఆగమన్ ఏమైతే ఒకసారి అడుగుదాం. అడిగి ఇద్దరు ఆగమన్ ఉంటే ఫుల్ హ్యాపీ అయిపోతాం. ఒకసారి శివనని అడుగుదాం ఆగమన్ ఏమైతుందో. ఏం చేస్తున్నావు శివ? కష్టపడుతున్నావా? కాదు, వినాయకుని జింబాడుతో గట్టిగా ఆడుతుంది. వినాయకుని ఆగమన్ జరా విడదాం కదా ఇయర్ కూడా. ఆగమన్ ఏమైందని అడుగుతుండు. ఉందా లేదా ఈసారి? ఆగమన్ పెడితే నేను అయితే హ్యాపీయెస్ట్ పర్సన్ అయితే నేను. అదైతే ముడే ఇంకో ముడే 3 సక్సెస్ఫుల్ చేస్తే అప్పుడు ఆగమన్ మాటలు ఆగమన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏ చెప్పు శివ, ఇగ్నోర్ చేస్తున్నావు. కడిగప్పుడు చెప్తా ఆగమన్ గీమన్ అంతా లేదంటున్నాయి ఈసారి. లేదా లేదా ఎందుకు లేదు ఆగమన్? బ్రో ఆగమన్ పెడదాం బ్రో. చూద్దాం, మండే వరకు టైం ఉంది కదా. ఇంకా మండే వరకు టైమా? అరే మండే అంటాడు. లేదనగానే కాలినలో వచ్చినాక మీకు ఒకటి చెప్తాడు. ఇంకోటి సూర్య డేట్ అంటు జేబులో సూరి వెళ్ళండి, ఆగ వెళ్తుండు, చేయలేదు బయటికి. సూర్య అందరు కూడా ఉందా? ఇట్లా బాయ్. సూర్య సెల్ఫ్ ఇంట్రడక్షన్ నీ గురించి స్కూల్లో చెప్తావా? సూరి తిన్నాను. సరే ఆగమన్ కాదు, నేనేం చెప్తున్నా అంటే మీకు తెలియదు ఆగమన్ పెడుతున్నాను ఏంటంటే సడన్ సర్ప్రైజ్ పెడుతున్నా ఆగమన్ కంపల్సరీ పెడుతుంది. సెట్ దానికి ఏం మీరు వరి కాకండి, కంపల్సరీ పెడతామని. ఆగమన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆగమన్ ఎవ్రీ ఇయర్ ఆగమన్ లేకపోతే మనకు అచ్చుపాటు రాగమన్. అర్థమైందా? అదే చైల్డ్ ఆర్టిస్ట్ పక్క చీర కట్టుకుంటున్నాడు. ఆగమన్ ఉంది. మనం నాగులకి అయితే వచ్చేసినాము. ఫస్ట్ ఒకసారి అటు వినాయకులు చెప్తాము. మనం వినాయకుని చూసే ముందు మన బాయ్స్ అడుగుదాం, వినాయక చవితి అంటే ఏంది అసలు? శివన్న ప్యాట్ మాట్లాడతాడు, అప్పుడు ఎప్పుడు కొట్టాలా ఆడాలా அப்படி போடு 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 அஸ்தி போடு கண்ணாலே
అదేనా వినాయక చవితి అంటే? అంటే నాకైతే అంతే. ఏంది మా వినాయక చవితి అంటే ఏంది చెప్పు. భక్తి శ్రద్ధలతో మంచిగా నువ్వే చెప్పాలి. సాంప్రదాయిని సుప్పిని సుత పూసని నేను చేస్తాం, పూజలు చేస్తా, రోజు చేస్తా. ఇవే అయ్యే పనిలా లేవు. కంకణం కట్టుకొని పూజలు చేస్తా, నేను రోజు మంచిగా పూజలు చేస్తా. పూజలు నేను కూడా చేస్తా. డాన్స్ ఆడవా? డాన్స్ ఆడతాం కానీ ఆ, నీలా కావాల్సిందే. పండుగ అంటేనే డాన్స్, అప్పుడిప్పుడే ఒకటే అని అంటే కాదు కదా. నేను పూజలు చేస్తాం, ఆడతాం. నీదేంది చెప్పు మళ్ళా. నాకు వినాయక చవితి అంటే ఏడలేని ఆనందం వస్తుంది. ఈ 9 రోజుల కోసం 365 days ఉన్నాను, బతుకున్నాను అనిపిస్తుంది నాకైతే వినాయక చవితి వస్తే. చిన్నప్పుడు అయితే స్కూల్లో, ఇప్పుడైతే నేను కాలేజే పోతలేదు వినాయక చవితి అని. రాత్రి తిరుగుడు అవుతుంది, పొద్దున వండుడు అవుతుంది. రాత్రి తిరుగుడు అవుతుంది, పొద్దున వండుడు అవుతుంది. ఏ షెడ్ అంటే ఆ షెడ్ తిరగాలి, ఏ షెడ్ లో పెయింట్ వాసన వస్తే ఆ షెడ్ లో కురకాలి. ఇప్పుడైతే నేనైతే నిజంగా ఏ షెడ్ లో ఏ గణేశుడు ఉందో కూడా చెప్పేస్తాను. ధూళిపేట అయినా ఇదైనా కానీ ఈసారి మొత్తం మనదైతే ఎప్పుడైనా కరెంట్లు గిరెంట్లు అన్ని 3 months నుంచి వెళ్ళి ఆ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి తిరుగుతున్నా. ఇప్పటి వరకు ఏ షెడ్ లో ఏ రేట్లతో సహా చెప్పేస్తా అన్న అడిగేసి. అసలు మనం ఖరాబ్ కానీ కారణం అంటే ఫస్ట్ ఏడు. నేను ఒక కారణ జన్ముడిని. నేను దీని గురించి వచ్చినట్టు నాకు తెలిసాడు. ఆడికెళ్ళి లోపల గణేశం చూస్తుంటే బయటికి పోదాం అంటాడు. ఈ అన్న గురించి అన్న వాడిని నమ్మకు, అమ్ముతాడు మొత్తం. అంటే అది దీనికి వినాయకుని చెవు ఉంటుంది. దీనికి వినాయకుడి చెవు. అందుకే మేము చాలా గ్రాండ్ గా తీస్తాం. కాలుతున్న వాసన ఏడవైనా తిండేనా రే, ఉత్తప్ప మంచిగా ఉంటది. గణేశుని చూడరా ఇంత ఆనందం. 5 నిమిషాలు కావాలి, 5 నిమిషాలు అది యూటర్న్ చేసుకుని వచ్చేసరికి ఉత్తప్ప అంటాడు మళ్ళా. అంటే గల్లీ మొత్తం వినాయకులు ఉన్నాయి కదా, గల్లీ మొత్తం వినాయకులే. ఇది కూడా పెద్ద షెడ్ కదా. షెడ్ ఎంత గట్టిగా తెలుసా? కట్టలు ఫిక్స్ చేసేసి 3-4 ఉన్నాయి. చిన్నప్పుడు రోడ్డు మీద నించుంటుండే గణేషుని చూడండి బుక్ చేయడానికి తీసుకోతారు అని లాస్ట్కి నా ముందు అందరు ఎక్కి వెళ్ళిపోతుండే. ఇది స్వాస్తిక్ స్వస్తిగా అంటే కింద సేల్
ఈ ఇయర్ మొత్తం ఫుల్ అయిపోయింది మన దగ్గర. అన్ని బుక్డా అన్ని ఇవన్నీ? మొత్తం అన్ని బుక్ వీళ్ళు అయినా ఇప్పుడు మొత్తం ఎన్ని ఒక 20 మొత్తం వెళ్ళిపోయినాయి. అవునా? 20 కనేసి వెళ్ళిపోయినాయి మొత్తం. ఆల్మోస్ట్ మొత్తం మన దగ్గర మొత్తం సేల్ అయిపోయినాయి. మా అంటే జస్ట్ 20 అట్లా ఉంటాయి మన దగ్గర. ఓకే. ఎట్లన్నా పిఓపి అవన్నీ పిఓపి మొత్తం ఇప్పుడు బ్యాండ్ అయిపోయింది. కాకపోతే అందరి దగ్గర ఎక్కువ నడుస్తుంది. మా దగ్గర మొత్తం బ్లాగ్స్ అయిపోయింది. మొత్తం బ్లాగ్స్ ఏం లేదు, మొత్తం అయిపోయింది సేల్. ఇట్లా రిబ్బన్ మొత్తం వీళ్ళు మొత్తం సార్ రిబ్బన్లే కట్టినా బుక్ చేసినట్టు ఆల్మోస్ట్ మొత్తం బుక్ అయిపోయింది. వీళ్ళ మొత్తం బుక్. ఈ రిబ్బన్ కడితే బుక్ అయిపోయినట్టు కాదన్న. ఈసారి ప్రైస్లు కూడా చాలా ఎక్కువ చెప్తారంట కదా? ఇది వచ్చేసి 50. 50,000. 50 45 40. ఎందుకని అంతగానో ఈసారి ఎక్కువ లేవు గణేష్. కాకపోతే రోడ్ల పైన ఎక్కువ పెట్టుకొని అమ్ముతారు తక్కువ రేట్లు. అది ఓల్డ్ ఉంటుంది. మన దగ్గర 5 సంవత్సరాల నుంచి పెట్టి ఇక్కడ అమ్ముతాం మనం. ఎప్పుడు వచ్చే కస్టమర్లు వస్తారా? రెగ్యులర్ కస్టమర్ ఉంటుంది మన దగ్గర. ఇంకోటి ఈ లైన్ మొత్తం ఫుల్ ఉంది, ఆ లైన్ మొత్తం ఫుల్ ఉంది. మొత్తం అన్ని బుక్డే ఇవన్నీ. మొత్తం బుక్. ఇట్లా ఇగో ఈడ రిబ్బన్ కట్టుంది, ఇగో ఈడ రిబ్బన్ కట్టుంది. ఇగో ఈ రిబ్బన్ కట్టుంటే బుక్డ్. ఎప్పుడు వచ్చి తీసుకోతారా వీళ్ళంతా? సండే 24. ఇప్పుడు అమాస నడుస్తుందని చెప్పి ఓళ్ళు తీసుకోరు. అమాస కదా, ఈరోజు అమాస మొత్తం ఉంటుంది. సండే మొత్తం మన షెడ్ మొత్తం ఖాళీ ఉంటుంది. ఇప్పుడు మీరు తయారు చేస్తారా లేకపోతే తీసుకొస్తారా? మొత్తం మేమే తయారు చేపిస్తాము. మొత్తం మీరే తయారు యూపీ చేస్తారు? నుంచి వస్తారు మన మనుషులు. ఓకే, వాళ్ళు తయారు చేసి వెళ్తారా? వాళ్ళు తయారు చేసి వెళ్ళిపోతారు. కలర్ ఇంజనీరింగ్ మొత్తం వాళ్ళదే? మొత్తం వాళ్ళదే ఉంటుంది. ఒక మనిషి ఉంటాడు అంతే. ఏమన్నా చిన్నది ఏమైనా ఉంటుంది చేసి. ఓకే. అప్పుడు అలాగే ఫుడ్ అంతా మీరే మొత్తం మనది ఉంటుంది. ఫుడ్ మొత్తం బుక్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ అవతల ఇట్లా చిన్న మొత్తం క్లోజింగ్ అయిపోయినాయి. అట్లున్నాయి. ఫెస్టివల్ వరకు షెడ్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మొత్తం బ్లాగ్ తీస్తారు వీళ్ళు కూడా. 26 వరకు వచ్చి షెడ్ మొత్తం ఖాళీ ఉంటుంది. అంతేనా? దోశ ఏం కావాలా నీకు? బురదలు తినాలరా పోయి. నేను నా దోశ నేను తీసుకొని రైట్ అయిపోతా అటు. నువ్వేం చేస్తావు? అరే రే మెల్లెన్ బొండ వేసుకుంటూ నోట్లా బొండల పునుగులు రా. పునుగులు అవి కారం పొడి వేయమంటే కమ్ముతుంది. ఫస్ట్ ఒక ప్లేట్ అయిపోయింది బోండా దోశ. మళ్ళా ఇంటికి మళ్ళీ తినాలా? ఇంటికి మళ్ళీ తింటావా? నువ్వు మనిషి లేకపోతే మాట రోగానికి రా నువ్వు. అంతే నిల్చొని టైం పాస్ చేసుకున్నా. ఫుల్ ఖుషి ఉన్నాడు. ఇప్పుడే ఇన్ని వచ్చినాయి అయినా అన్ని సరిపోతారో మళ్ళీ తెప్పిస్తారు వీళ్ళు. సేల్కి అన్ని సేల్కి అదే ఆర్డర్స్ లేకపోతే రెడీ చేయరు. ఇంత పెద్దగా ఉంది. 59 ఫీట్స్. చిన్నప్పుడు ఎంకలు వచ్చి చూస్తుండే అట్లా ఎన్ని ఫీట్స్ ఇది వినాయకుడు ఇది చూసి కదా 59 ఫీట్స్ అనుకుంటుండే. నేను మా తమ్ముడు శ్రీకాంత్ గారు కలిసి రోజు ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి అన్ని షెడ్లకు పోతుండే. షెడ్లకు పోయి చెంకిలు ఉంటుంది. చెంకిలంతా ముఖం రుద్దుకునే ఓవర్ వేసినారే నువ్వు దులిపెట్టాడు దులిపెట్టవాడు అని అడుగుతుండే. అట్లా మస్తు తిరుగుతుండే. చిన్నప్పుడు డేసే వేరు అసలు. చెంకి రుద్దుకుంటుండే. ఏం చేస్తాను? రాసుకుంటుండే. నిఖిల్ ఎన్పాత్
నిఖిల్ అన్ఫిల్టర్డ్. గణేష్ నొప్పులేస్తారు అది. గణేష్ నొప్పులేస్తారు. గణేష్ నేను ఒకడే తెచ్చేసి అంట. చిన్నప్పుడు వదిలిపెట్టి పోకపోయినా వినాయకుని తీసుకురానికి పోయిపోయినా చెంకి రుద్దుకుంటే పోయినట్టే మనం. బెల్పెళ్ళ రుద్దుకున్నా. నాకు నేను రుద్దుకోలేరు అయిన రుద్దుకుండి చెంకి రుద్దుకుండు. ఇట్లా వేసుకోరు. నేను రుద్దుకోలేరు అయిన రుద్దే నాకు. చెప్పుకుంటాడు మమ్మీ నేను పోయినా. ఏ మమ్మీ కాదు అమ్మ. అని చెప్పి చెంకి లేదని పెట్టుకుంటలేవు అంతే. ఈడుంటే కూడా ఈడు కూడా రుద్దుకుంటున్నాను.